కావ్యరాజ్. మేమైతే వైజాగ్ టు మనాలి అయితే వెళ్ళాము. బట్ మేము అనుకున్నట్టుగా అయితే మేము వెళ్ళలేకపోయాము. చాలా ఫేస్ చేసుకుంటూ వెళ్ళాము. అంటే మాకేమీ దొరకలేదు. నెక్స్ట్ మేము బుక్ చేసుకోవడానికన్నా సరే సడన్గా అన్నీ చేంజ్ అయిపోవడం వల్ల మాకు కూడా చాలా కష్టంగా అయితే అయ్యింది మా టూర్ అంతా. ఈ వీడియోలో అయితే నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా చివరి వరకు చూడండి వీడియోని. ప్లీజ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. మేమైతే ఫస్ట్ వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము ఢిల్లీ వెళ్ళడానికి. సో ఎయిర్పోర్ట్లో మేము టికెట్స్ అంతా చెకింగ్ అంతా చేసుకొని మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ చాలా టైం అయితే మేము వెయిట్ చేసాము. అంటే కీస్ ఓపెన్ చేయాలి కదా, డోర్ ఓపెన్ చేయకుండా అయితే మనం వెళ్ళడానికి అయితే అవ్వదు కదా. సో మేమైతే చాలా వెయిట్ చేసాము. ఒక 2 hours అలా వెయిట్ చేసాము. అంటే కొంచెం ముందుగా వెయిట్ చేస్తే తప్పేముంది, అదే మనం టైం టు టైం వెళ్ళామంటే అది మనకు సెట్ అవుతుందో లేదో తెలియదు. సో మేమైతే వెయిట్ చేసి నెక్స్ట్ డోర్స్ అయితే ఓపెన్ చేశారు. మేము ఫ్లైట్ అయితే ఎక్కాము. కానీ నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా చూడండి, చాలా అంటే చాలా భయమేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ఫ్లైట్ ఎక్కుతానని చెప్పేసి. అంతా మా This is a reminder that government regulations prohibit the use of mobile phones once the aircraft doors are closed, as they jeopardize the safety of everyone on board by interfering with the aircraft's communication systems. ఇది All mobile స్టార్టింగ్లో తర్వాత అలా స్లోగా ఫ్లై అవుతుంది కదా, దగ్గర ఒక 1/2 hour అలా పట్టింది ఇది రన్ అవ్వనప్పటికే. ఇది రన్ అయిన 1/2 hour తర్వాత అయితే మూవ్ అయ్యింది. నా ఎక్స్పీరియన్స్ చూడండి. అబ్బా నాకైతే భలే భయం వేసింది. ఫస్ట్లో బాగానే అనిపించింది కానీ తర్వాత చాలా భయం వేసింది. వీడియో తీయడానికి కూడా భయం వేసింది. మా హస్బెండ్ అయితే నీకు అంత భయం అయినప్పుడు నువ్వు ఎందుకు అంత చివరి కూర్చోవడం, నాకు ఇచ్చే విండో ప్లస్ అనుకుంటూ మా హస్బెండ్ అయితే అన్నారు. కానీ నేను ఇవ్వను అని చెప్పేసి అదో సాటిస్ఫాక్షన్ కదా మనకి. అంటే భయం వేస్తుంది కానీ భయంతోనే చూడాలి అని చెప్పేసి. సో నేనైతే చూశాను. తర్వాత అలా ఇంకా అప్ వెళ్తున్న కొద్దీ మనకు అసలు ఏమీ కనిపించలేదు. చీకటిగానే ఉంది. చిన్నగా చాలా చిన్నది చీమ కూడా మనకు కనిపించదు. అంత చిన్నగా కనిపిస్తున్నాయి మొత్తం. ఆ తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే అసలు ఏమీ కనపడలేదు. మొత్తం మబ్బులే, ఇంకేం లేదు. నా ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా చెప్తున్నాను, మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు అనుకోలేదు. నెక్స్ట్ మేమైతే ఫ్లైట్ ఒక 2 hours దిగేసాము. అయిపోయిన తర్వాత ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళడానికి ఒక బస్ టైప్లో పెట్టారు. ఆ బస్ ఎక్కేసి అయితే మేము బయటకు అయితే వచ్చాము. అంటే ఎయిర్పోర్ట్లోకి వచ్చాము. ఎయిర్పోర్ట్లో నుంచి మళ్ళీ మేము బయటికి వెళ్ళామన్నమాట. ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వెళ్తేనే కదా మనం వేరే ప్లేస్కి వెళ్ళడానికి అవుతుంది. సో మేము బయటికి వెళ్ళిన తర్వాత మేమైతే ఢిల్లీలో దిగాము. ఢిల్లీలో దిగి అక్కడ బయటికి వెళ్ళి ట్యాక్సీ అయితే అనుకున్నాము. ట్యాక్సీ బుక్ చేసుకొని ట్యాక్సీలో అయితే మేము మనాలి బస్ స్టేషన్కి అయితే వెళ్ళాము. అక్కడ బస్ స్టేషన్లో ఏంటి అంటే మాకు అసలు ఏమీ తెలియలేదు. బస్ స్టేషన్లో అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. అక్కడే మాకు ఫస్ట్ స్టార్ట్ అయింది క్వశ్చన్ మార్క్. ఎంత బస్ స్టేషన్ ఒక 2-3 times అయితే తిరిగేసాం ఫుల్గాను ఢిల్లీ. మాకైతే మనాలి బస్ దొరకలేదు. సో అయితే ఏం చేయాలో తెలియక ఛత్తీస్గఢ్ బస్సు ఉంటే ఛత్తీస్గఢ్ బస్సు ఎక్కేసి అక్కడి నుంచి మళ్ళీ మేము ఛత్తీస్గఢ్ దిగేసి అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని ఆటోలో మార్నింగ్ దిగామన్నమాట. మార్నింగ్ అంటే 12 ఆ టైంకి దిగాము. దిగిన తర్వాత మాకైతే అక్కడ బస్సు మాట్లాడుకొని బస్సు అయితే బుక్ చేసుకున్నాము. బస్సులో అయితే నైట్ అంతా స్లీప్ వేసి మార్నింగ్ 10:30 ఆ టైంకి అయితే మనాలి దగ్గర చేసి మనాలి అయితే వెళ్ళిపోయాము. మనాలి అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు ఏంటి 10:30 అవుతుంది, 11 అవుతుంది. మన సైడ్ అయితే అసలు ఆంధ్ర సైడ్ కనీసం ఎండ తగిలితే కనీసం మనం ఎంత ఇదైపోతామో, చలిలో అయినా సరే చాలా వేడిగా ఉంటుంది కదా. ఇక్కడైతే ఎండ తగులుతున్నా సరే మంచు అలా పడుతూనే ఉంది. ముద్దలుగానే ఉండిపోయింది. అసలు కరగలేదు ఈ ఎండకి. ఆ ఎండలో వెళ్ళినా సరే మనకు చల్లేస్తూనే ఉంటుంది. అంత ఇదిగా ఉంది మనని. కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే హిమాచల్ అని చెప్పేసి అక్కడ స్టేట్ హిమాచల్ అనమాట. మనాలికి కొంచెం ముందు ఉంటుంది.
సో ఇదంతా వ్యూ అంతా చూసుకొని అయితే మేము అలా వ్యూ అంతా బస్సులోనే చూసేసినట్టు ఉన్నాము. మ్యాక్సిమం అంత నచ్చింది నాకైతే. అక్కడే ఉండిపోవాలి అంత ఫీల్ అనిపించింది. అక్కడ ఏమన్నా రూమ్స్ దొరికితే ఉండిపోవడానికి మనకి ఇంకా అన్నంత ఫీల్ అనిపించింది. కానీ మనమైతే అక్కడ ఉండలేము. సో మనం ఇటు సైడ్ ఉన్న వాళ్ళం అటు సైడ్ ఉండలేము కదా. సో అందుకని చెప్పేసి జస్ట్ చూసుకొని వచ్చేయడమే కదా, దానికోసమే వెళ్ళినప్పుడు అదే చేసి రావాలి. సో మేమైతే మనని మొత్తం చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అన్నీ చేసేయచ్చు, అన్నీ ఎక్కియొచ్చు అనుకొని. నాకు ఈ బెలూన్ చూస్తే మాత్రం భలే అనిపించింది. నేను కూడా ఎక్కుతానేమో అనుకున్నాను, కానీ బట్ మాకు టైం సెట్ అవ్వలేదు. సో మేమైతే మనాలికి అయితే వెళ్ళి అక్కడి నుంచి ఒక లోపలికి ఇంకా బస్ కానీ ఆటో కానీ బైక్స్ కానీ ఏవి ఎలా ఉండదు. జస్ట్ వాక్తోనే మొత్తం వాక్ చేసుకొని ఒక దగ్గర ఒక 2.5 hours అనుకుంటా మేము నడుచుకుంటూ వెళ్ళాము. మొత్తం అందరూ నడుస్తున్నారు. ట్యాక్సీస్ అయితే వెళ్ళే కానీ బట్ ఇంకా లోపల నుంచి అయితే వెళ్ళవు కదా. ఈ మంచుకి నాకైతే అసలు మాటలు కూడా రాలేదు. అసలు నడవడానికి కూడా ఓపిక లేదు. అంటే అంత మంచు అనమాట. మంచుకి అసలు ఎక్కడానికి కూడా ఆయాసం వచ్చేసేది. తర్వాత క్యాబ్ అన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. మొత్తం అక్కడే షాపింగ్. అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు రా బాబు, అక్కడ షాపింగ్ ఎలా అమ్ముతున్నారా నాకు అనిపించింది. నాకైతే అస్సలు ఎప్పుడు వెళ్ళిపోదామా బయటికి అంత ఫీల్ అనిపించింది. అందులోకి వెళ్ళిన తర్వాత నాకైతే చుక్కలు కనిపించిపోయాయి. అంత చలిలో కూడాను చాలా దారుణం. అసలు నేను అస్సలు ఆ చలిలో వాళ్ళు కూర్చొని ఎలా అమ్ముతున్నారో తెలియదు ఐటమ్స్ అన్నీ. నేనైతే ఇంకొక 1 hour ఉంటే చచ్చిపోతానేమో అంత ఫీల్ అనిపించింది. వెళ్ళిపోవచ్చు అని. ఆ టెంపుల్ అయితే ఇక్కడ ఫేమస్ అంట. టెంపుల్ అయితే ఖాళీ లేదు, అందరూ ఫొటోస్ అది ఇది అని చెప్పేసి అన్నీ మేమైతే టెంపుల్ చుట్టూ తిరిగేసి ఆ ఫోటో తీసుకొని జాయిగా అటు మంచు ఉంటే మంచుల్లోకి వెళ్ళిపోయాము. ఆ మంచులో అయితే ఇంకా నాకు అసలు రావాలని కూడా అనిపించలేదు. వెళ్ళిన తర్వాత వెళ్ళిపోవాలి అన్నదాన్ని ఉందాం అని చెప్పేసి మేమైతే అనుకున్నా. కానీ మా హస్బెండ్ ఉండేవారు కదా. ఎవరమన్నా సరే వెళ్ళిన తర్వాత ఉండాలి అనుకున్నా మనం ఉండలేము కదా. సో టైం అవుతుంది ఫాస్ట్గా, ఇది పద వెళ్ళిపోవచ్చు అనుకుంటూ అంటే సరే కొంచెం సేపు అలా ఆడుకొని ఫొటోస్ తీసుకొని కొంచెం అటు ఇటు హడావడి చేసేసి మొత్తం నాకైతే అస్సలు అంత దూరం నుంచి ఆ మంచుని చూస్తుంటే వెళ్ళిపోలేదు. నేనైతే స్కిడ్ కూడా అయిపోయాను. ఆ మంచులోని జారిపోయింది షూ అయితే. కానీ భలే ఎక్స్పీరియన్స్ అసలు మనని. సో మీరు కూడా ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. కంపల్సరీ చూడవలసిన ప్లేస్ అన్నమాట. నాకైతే అక్కడ విచిత్రమైన ఐటమ్స్ కనిపించాయి. అంటే మనం చూడలేని జంతువులు అన్నీను. అయితే వాక్ చేసుకుంటుంటే నేను ఎక్కడ పడిపోతానో అన్న ఫీల్ అనిపించింది. ఆ చిన్న పిల్లలు అయితే భలే నడిచేసేవారు. మరి అలవాటో ఏంటో తెలియదు, అందరికీ అలవాటు ఉండదులేండి. బట్ బాగా నడిచేవారు. నాకైతే స్కిడ్ అయిపోతానేమో పడిపోతానేమో అన్న ఫీల్తోనే వెళ్తూ ఉన్నాను. కానీ నాకు ఆ మంచు చూసేసరికి అబ్బా భలే ఉంది బాబు అనిపించింది. సో మేమైతే కొంతసేపు ఆడుకొని అలా ఫొటోస్ అయితే తీసుకొని ఒక 2 hours ఉన్నట్టున్నాము స్పెండ్ చేసేసి. హలో ఫ్రెండ్ అడుగుతా ఉన్నా ఏం చేస్తున్నా, ఈ మంచే కదా, సో ఇంకేం చూస్తాంలే అని చెప్పేసి అన్నారు. సరే నీ ఇష్టం, నీ ఎందుకు కాదనాలి అని చెప్పేసి అయితే మా హస్బెండ్తో అన్నా. సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము. ఇక్కడ కంటిన్యూ అవుతుంది మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. ప్లీజ్